Good morning everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ పిఎం మోడీ విజిట్ టు అయోధ్య. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ మధ్య అయోధ్యకు వెళ్ళడం జరిగిందండి. అక్కడికి వెళ్ళి కొన్ని ప్రాజెక్ట్స్ శంకుస్థాపన చేయడం మరియు కొన్ని ప్రాజెక్ట్స్ ని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. వాటి వాల్యూ ఎంత అంటే మొత్తంగా 15,700 కోట్లు 15,700 కోట్లకు సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ ని ఈయన అయోధ్యలో ప్రారంభించడం జరిగింది. మరి అవి ఏంటి అంటే ముఖ్యమైనవి అందులో ఒకటేమో he had inaugurated redeveloped అయోధ్య రైల్వే స్టేషన్. అయోధ్యలో ఆల్రెడీ రైల్వే స్టేషన్ ఉంది, బట్ ఇప్పుడు అయోధ్య రామ జన్మభూమి టెంపుల్ జనవరి 22 నుంచి ప్రారంభం ఉంది కదా, అందువల్ల అక్కడ అయోధ్య రైల్వే స్టేషన్ ని రీమోడిఫై చేసి గొప్పగా ఎయిర్పోర్ట్ లాగా కట్టడం జరిగింది. అండ్ అలాగే ఆయన 2 అమృత్ భారత్ ట్రైన్స్ ని అండ్ 6 వందే భారత్ ట్రైన్స్ ని కూడా ఆయన లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ వందే భారత్ ట్రైన్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇండియాలో చాలా రోజుల నుంచి, బట్ అమృత్ భారత్ ట్రైన్స్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇది చేస్తున్నారు. అవి ఏమేంటి 2 అంటే ఒకటేమో దర్భంగా నుంచి ఆనంద్ విహార్ టర్మినల్ కి వెళ్లే ట్రైన్ ఒకటి, అమృత్ భారత్ ట్రైన్ ఆనంద్ విహార్ టర్మినల్ కి వెళ్తుంది. దర్భంగా ఎక్కడ ఉంటుంది గైస్? దర్భంగా ఈజ్ ఇన్ బీహార్ నుంచి ఢిల్లీలో ఉన్న ఆనంద్ విహార్ టర్మినల్ కి వెళ్తుంది. వయా అయోధ్య నుంచే వెళ్తుంది ఈ ట్రైన్. ఓకే, ఇట్ కనెక్ట్స్ బీహార్ దర్భంగా టు అయోధ్య ఫైజాబాద్ అలా ఢిల్లీ వరకు వెళ్తుంది. రెండో ట్రైన్ ఎక్కడికి? రెండో ట్రైన్ ఏమో వెస్ట్ బెంగాల్లోని మాల్దా నుంచి కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలుసు కదా, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇంజనీర్ ఇండియా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. ఓకే, అండ్ ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు మీద ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది బెంగళూరులో, అక్కడి వరకు ఈ ట్రైన్ కనెక్ట్ చేస్తుందంట. సో బేసికలీ దీస్ 2 ట్రైన్స్ ఆర్ ఇండియాస్ ఫస్ట్ నాన్ ఏసీ సూపర్ ఫాస్ట్ అమృత్ భారత్ ట్రైన్స్. ఇది ఫస్ట్ కాబట్టి లార్జెస్ట్ హైయెస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేటి వాటి మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అండ్ అందులోను మా ప్రైమ్ మినిస్టర్ గారు లాంచ్ చేశారు ఈ అమృత్ భారత్ ట్రైన్స్. వందే భారత్ ట్రైన్స్ తర్వాత ఈ అమృత్ భారత్ ట్రైన్స్ కూడా ఫేమస్ అయ్యాయి కదా, సో దాని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అందువల్లనే దీని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ అమృత్ భారత్ ట్రైన్స్ ఉన్నాయి కదా, ఇందులో లోకోమోటివ్స్ అంటే ఇంజన్స్ ఉంటాయి కదా, ఆ ఇంజన్స్ ఎక్కడ తయారు చేశారు? జనరల్ గా మన దగ్గర ఎప్పుడు ఇంజన్స్ ఎక్కడ తయారు చేస్తూ ఉంటారు? ఇవి ఎక్కడ తయారు చేశారంటే చిత్తరంజన్ దాస్, మన భారతదేశ స్వతంత్ర పోరాట యోధుడు చిత్తరంజన్ దాస్ గారి గురించి తెలిసింది కదా, ఆ చిత్తరంజన్ దాస్ గారి పేరు మీద ఉన్న లోకోమోటివ్ వర్క్స్, చిత్తరంజన్ దాస్ లోకోమోటివ్ వర్క్స్ అని వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. అక్కడ ఈ లోకోమోటివ్స్ తయారయ్యి, బట్ కోచెస్ అంటే రైల్వే బోగీస్ ఉంటాయి కదా, వీటిని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇన్ చెన్నై, ఇందులోనే కదా మన ఇక్కడ ఈ కోచెస్ అన్ని మన హైదరాబాద్ మెట్రో కోచెస్ కూడా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుంచే వస్తున్నాయి. వీటి మాత్రమే కాకుండా వందే భారత్ ట్రైన్స్ సంబంధించిన కోచెస్ ఇవన్నీ అక్కడే తయారవుతున్నాయి. అండ్ బేసిక్ గా ఈ అమృత్ భారత్ ట్రైన్స్ ఉన్నాయి కదా, ఇవి మినిమం 800 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న సిటీస్ మధ్యలో మాత్రమే నడుపుతారంట. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే క్వశ్చన్ ని కొంచెం టఫ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి పాయింట్స్ ఎగ్జామ్ లో ఇస్తాడు. ఈ 800 కిలోమీటర్స్ కనెక్షన్ ఉన్న సిటీస్ మధ్యనే నడుపుతారు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంకొక ప్రాజెక్ట్ ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్ గారు. అదేంటంటే హీ హాజ్ ఇనాగ్రేటెడ్ మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్ అయోధ్యలో కొత్తగా ఎయిర్పోర్ట్ కట్టడం జరిగింది. ఇంతకుముందు అయోధ్యలో ఎయిర్పోర్ట్ ఉండేది కాదు, ఇప్పుడే కొత్తగా కట్టడం జరిగింది. దానికి మహర్షి వాల్మీకి అని పేరు పెట్టారు. మహర్షి వాల్మీకి ఎవరండి? రామాయణం రాసింది ఆయనే, రామాయణ పుస్తకాన్ని రాసింది ఆయనే. సో మహర్షి వాల్మీకి అన్న పేరు మీద పెట్టారు. ఇప్పుడు చూడండి ఎందుకోసము ఇవి 2 కొత్తగా రైల్వే స్టేషన్ ఎందుకు డెవలప్ చేయాల్సి వచ్చింది, ఎయిర్పోర్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే జనవరి 22 రోజు రామ మందిరం స్టార్టింగ్ ఉంది కదా, దానికి వ్యక్తులు VVIPs వస్తారు కదా ఖచ్చితంగా. 22 రోజు నార్మల్ ప్రజలకు 22 రోజు అలౌడ్ లేదు, బట్ ఆ రోజు ప్రారంభోత్సవానికి ప్రైమ్ మినిస్టర్, ఇండియాలో ఉన్న డిగ్నిటరీస్ అందరు వస్తూ ఉంటారు కదా వివిధ రాష్ట్రాల నుంచి. సో ఎయిర్పోర్ట్ అండ్ నార్మల్ ప్రజలు కూడా దీని తర్వాత నార్మల్ ప్రజలు కూడా చాలా మంది దీన్ని దేశం మొత్తం నుంచి ఇక్కడ రాముడిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు కదా, అందువల్లనే ఈ ఎయిర్పోర్ట్ అండ్ ముఖ్యంగా
రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అనేది చేశారు. బేసిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఇలాంటి గుడికి జనాలు ఎక్కువగా వెళ్ళడానికి రెడీ ఉన్న ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఈ రైల్వేస్ అండ్ ఎయిర్పోర్ట్ ని చేయడం జరిగింది. ఓకే రైట్. ఇవి 3 ఏమేంటి, ఒకటి అమృత్ భారత్ ట్రైన్స్, రెండోది మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ ఎంత ఖర్చు వచ్చింది ఇవి అన్నిటికీ, ఈయన ఇనాగ్రేట్ చేసిన ప్రాజెక్ట్స్ 15,700 crores ఖర్చుతో వీటిని స్టార్ట్ చేయడం జరిగింది. సో బేసిక్ డీటెయిల్స్. ఈ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు ఇందులో ఉన్నారు చూడండి, యోగి ఆదిత్యనాథ్. మరి ఇందులో ఈయన ఎవరు, హీస్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ అండి, జ్యోతిరాదిత్య సింధియా. ఇది ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో భాగంగా తీసిన ఫోటో. మరి ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఎయిర్పోర్ట్స్ ఎవరి కిందకి వస్తాయి, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కిందకి వస్తాయి కదా, అందుకని జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ హీజ్ ఏ రాజ్యసభ ఎంపీ ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఇంతకు ముందు ఈయన కాంగ్రెస్ లో ఉండేవారు. దాని తర్వాత అక్కడ కాంగ్రెస్ లో ఈయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఈయన బీజేపీలోకి జంప్ అయ్యారు. ఓకే నౌ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. గవర్నర్ ఎవరు, ఆనందీబెన్ పటేల్. హూ ఇస్ షీ, ఆనందీబెన్ పటేల్ is the ex-chief minister of Gujarat. She is the ex-chief minister of Gujarat. Okay. Now coming on to the next topic for today. This books మీద ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి, బుక్స్ అండ్ ఆథర్స్ మీద. అందులో భాగంగా ఈ బుక్, ఈ ఆథర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది రాసింది ఎవరు, మన ఎక్స్ మిలిటరీ జనరల్ అయిన, ఆర్మీ చీఫ్ అయిన ఎంఎం నరావనే. ఎంఎం అంటే ఏంటి, మనోజ్ ముకుంద్ నరావనే. ఈ పేరే అందరు చదువుతూ ఉంటారు ఎంఎం నరావనే అని, బట్ అప్పుడప్పుడు ఎగ్జామ్ లో దాని ఫుల్ ఫామ్ కూడా ఇస్తాడు, మనోజ్ ముకుంద్ నరావనే అని. అప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు, అందుకోసమే చెప్తున్నాను. దిస్ ఇస్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన జీవిత చరిత్ర ఇది, ఆటోబయోగ్రఫీ. మనోజ్ ముకుంద్ నరావనే గారు రాశారు. మరి పేరేంటి, పుస్తకం పేరు 4 Stars of Destiny. 4 Stars of Destiny రిటర్న్ బై జనరల్ మనోజ్ ముకుంద్ నరావనే. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ లో వస్తుంది గైస్. ఏదో ఒక ఎగ్జామ్ లో, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ లో రాబోయే ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్ లో ఇది ఖచ్చితంగా వస్తుంది. ఓకే సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ నేమ్, 4 Stars of Destiny అండ్ ఆటోబయోగ్రఫీ రిటర్న్ బై మనోజ్ ముకుంద్ నరావనే. మరి దీన్ని పబ్లిష్ చేసింది ఎవరు, పెంగ్విన్ పబ్లికేషన్ వాళ్ళు. పెంగ్విన్ ఇది చాలా ఫేమస్ బుక్ హౌస్ అండి, ఢిల్లీలో ఉంటుంది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ వాళ్ళు, పబ్లికేషన్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. మరి ఈ బుక్ లో ఆయన ఏం చెప్తున్నాడంటే, హీఈస్ నరేటింగ్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్సెస్ విచ్ షేప్డ్ హిస్ క్యారెక్టర్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ టు ఆల్ హిస్ ఇయర్ ఇన్ ఆర్మీ. ఆయన చిన్నప్పటి నుంచి ఆర్మీలో ఉన్నన్ని సంవత్సరాలు, ఆయన రిటైర్ అయ్యే వరకు జరిగిన ఏ సంఘటనల ఆధారంగా ఆయన క్యారెక్టర్ అనేది రూపాంతరం చెందిందో ఆ అన్ని విశేషాల గురించి ఆయన ఈ బుక్ లో తెలియజేయడం జరుగుతుంది. ఓకే and now basic details about MM Naravane. He acted as the chief of army staff or army chief ga ఈయన డిసెంబర్ 2019 నుంచి ఏప్రిల్ 2022 వరకు 3 years ఉండడం జరిగింది. మరి ఇప్పుడు జనరల్ ఎవరు, ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఎవరు, హీస్ జనరల్ మనోజ్ పాండే. ఇవి ఇంపార్టెంట్ గైస్, జనరల్ మనోజ్ పాండే. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ లో జస్ట్ ఒకటే పాయింట్ మీద క్వశ్చన్ ఇచ్చి వదిలేయట్లేదు. ఇప్పుడు 4 Stars of Destiny అండ్ ఆటోబయోగ్రఫీ మీద క్వశ్చన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇది రాసిన మనోజ్ ముకుంద్ నరవనే పేరు మాత్రమే కాకుండా ఇప్పుడు నా ఆర్మీ జనరల్ ఎవరని కూడా అడిగే అవకాశం ఉంది కదా. సో అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు అది కూడా. సో అందుకోసమే ఈ కనెక్టింగ్ డాట్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి, పక్కాగా మనకు తెలిసి ఉండాలి. ఓకే మరి ఎవరు ఇప్పుడు, జనరల్ మనోజ్ పాండే. అలాగే మరి నేవీ చీఫ్ ఎవరు, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్. మరి ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు, ఎయిర్ చీఫ్ మార్షల్ మిస్టర్ వివేక్ రామ్ చౌదరి. ఈ పేర్లు ఇంపార్టెంట్. ఈ పేర్లు కాకుండా వాళ్ళ డెసిగ్నేషన్స్ ఉంటున్నాయి కదా, ఇవనేది కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. దీని మీద కూడా ఎగ్జామ్ లో 2018 లో ఎస్ఐ ఎగ్జామ్ లో వీటి మీద క్వశ్చన్స్ అడిగాడు టీఎస్పీఎస్సీ వాళ్ళకు. సో ఇవి కూడా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే ఆర్మీలో వాళ్ళ మన చీఫ్ ని జనరల్ అని పిలుస్తారు. అదే నేవీలో చీఫ్ ని ఏమని పిలుస్తారు, అడ్మిరల్ అనే పదంతో సంబోధిస్తూ ఉంటారు. మరి ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ చీఫ్ మార్షల్ అంటూ ఉంటారు.
ఈ పదాలు కూడా ఇంపార్టెంట్ గైస్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ డేస్. ఈ డేస్ మీద చాలా చాలా ఎగ్జామ్స్ లో క్వశ్చన్ వస్తున్నాయి. మరి పర్టికులర్ గా ఈ డే ఎందుకు ఇంపార్టెంట్ కూడా నేను ఈ రోజు చెప్తాను. అంతకన్నా ముందుగా ఫస్ట్ ఈ వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ మీద మనం చదువుకుందాం, నేర్చుకుందాం. ఓకే, వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్. నేను ఏ డే కైనా ఎప్పుడు క్లాస్ లో చెప్పేటప్పుడు మీకు ఏమని చెప్తాను, చాలా ఇంపార్టెంట్ డేస్ కి సంబంధించినంత. అదేంటి డే, ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు ఆర్ అబ్జర్వ్ చేస్తారు, దాని థీమ్ ఏంటి, దాని ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఈ మూడు ఖచ్చితంగా తెలియాలి. మరి వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు ఆర్ అబ్జర్వ్, సారీ సెలబ్రేట్ కాదు, ఇది అబ్జర్వ్ చేస్తారు. ఏ రోజు అంటే January 6th రోజు నిర్వహిస్తారు దీన్ని, January 6th ఎవ్రీ ఇయర్. మరి దీని థీమ్ ఏంటి, దీని థీమ్ ఆర్ఫన్ లైఫ్స్ మ్యాటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, ఈ డే ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ఫన్ లైఫ్స్ మ్యాటర్స్, ఇది అప్పట్లో యుఎస్ఏలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఒక మూవ్మెంట్ జరిగింది కదా. ఒకతన్ని అక్కడ పోలీస్ ఆఫీసర్ గొంతు మీద కాలు పెట్టి నొక్కితే అరెస్ట్ చేసేటప్పుడు ఆయన గాలాడక చనిపోయాడు. అప్పుడు ఈ బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అనే ఒక ఉద్యమం నడిచినప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్ గానే తీసుకుంటూ ఆర్ఫన్స్ లైవ్స్ మ్యాటర్ అనే థీమ్ ని ఈ ఇయర్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. దీన్ని ఎవరు నిర్వహిస్తారు, బేసికలీ దిస్ డే స్టార్టెడ్ బై ఎ ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ కాల్డ్ SOSEED. SOSEED దీని ఫుల్ ఫామ్ ఏంటంటే, ఫ్రెంచ్ లో, ఇది ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది కాబట్టి దీన్ని ఫ్రెంచ్ లో రాస్తారు, SOS ఎన్ఫాంట్స్ ఎన్ డిట్రెసే. అలాగే ఇంగ్లీష్ లో దీన్ని SOS చిల్డ్రన్ ఇన్ నీడ్ అని చెప్పి అంటూ ఉంటారు. దీని ఫుల్ ఫామ్ SOS చిల్డ్రన్ ఇన్ నీడ్. ఓకే, ఏ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందంటే SOS చిల్డ్రన్ ఇన్ నీడ్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, థీమ్. మరి ఇది ఎందుకు నేను అంతగా ఇంపార్టెంట్ ఈసారి ఎగ్జామ్ కని అంటున్నానంటే, వార్స్, ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు ఎంత జరుగుతున్నాయో మనకు తెలిసిందే కదా. అటు రష్యా యుక్రెయిన్ వార్ 2 ఏళ్ల నుంచి నడుస్తుంది, 2 ఏళ్ళు దాటిపోయింది. ఇటు పాలస్తీనా ఇజ్రాయిల్ వార్ గాజాలో జరుగుతూనే ఉంది. ఎప్పుడు అయిపోతుందో తెలియదు. ఎందుకంటే రీసెంట్ గా ఇజ్రాయెల్ వాళ్ళు అప్పటి వరకు గాజాలో అటాక్ చేస్తున్నది మాత్రమే కాకుండా అటు లెబనన్ లో ఉన్న హమాస్ ఉగ్రవాది మీద దాడి చేయడానికి బీరూట్, లెబనన్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా బీరూట్ లో అటాక్ చేసేసారు. బీరూట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇజ్రాయెల్, రైట్. ఇటు ఇరాన్ లో మొన్న ఎక్స్ ఇరాన్ జనరల్ సులేమానీ ఉన్నాడు కదా, ఆ సులేమానీ చనిపోయిన తర్వాత ఆయన బర్త్డే రోజు ఆయన సమాధి దగ్గర కూడా పేలుళ్లు జరిగాయి. అది చేసింది కూడా ఇజ్రాయిలే అని చెప్పి అరబ్ సమాజం నమ్ముతోంది. సో మరి ఈ వార్ కూడా ఎప్పుడైపోతుందో అర్థమయ్యే పరిస్థితులు లేదు. అటు సెంట్రల్ ఏషియాలో ఆర్మేనియా వర్సెస్ అజర్బైజాన్ అనే వార్ మొన్న మధ్య వరకు జరిగింది, రైట్. ఇటు నార్త్ కొరియా, సౌత్ కొరియా, జపాన్ వార్ ఎప్పుడన్నా జరగచ్చు. ఇక మన దేశం పరిస్థితి ఎప్పుడు చైనాతో గొడవలు అవుతాయో మనకు కూడా తెలీదు. సో ఇంతగా వార్స్ ఈ లాస్ట్ 2 to 3 years నుంచి ఇంత ఎక్కువగా నడుస్తున్నాయి కాబట్టి వార్ ఆర్ఫన్స్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడు యుద్ధాలు జరుగుతుంది, యుద్ధం చెయ్యాలి అని చెప్పి చాలా మంది కంప్యూటర్ల మీద కూర్చొని కమెంట్ సెక్షన్ లో యుద్ధం చేయాలి అని చెప్పి కొడతానే ఉంటారు. బట్ యుద్ధం జరిగితే ఎంత నష్టం, ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలు, ఆ మొత్తం తల్లిదండ్రులే చనిపోతే ఆ మిగిలిన పిల్లల కష్టాలు వర్ణాతీతం. సో వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి ఒక్కసారి పిక్చర్ చూడండి. ఇది రియల్ టైం పిక్చర్, AI జనరేటెడ్ పిక్చర్ కాదు. ఇది యూనిసెఫ్ వాళ్ళు రిలీజ్ చేశారు. పాలస్తీనాలో జరిగిన పిక్చర్ ఇది. ఒక్కసారి వీళ్ళ పరిస్థితి ఆలోచించండి. యుద్ధం అనేది చూడ్డానికి ఎక్కడో జరుగుతుంటే చూడ్డానికి మజా వస్తుంది, కానీ మన దగ్గర జరిగితే ఆ పరిస్థితి చాలా వర్ణితంగా ఉంటుంది. సో నెవర్ సపోర్ట్ వార్ గైస్. ఓకే రైట్. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ Adapa Karthik. He is an IAS officer of Punjab cadre IAS officer. ఈయన మన తెలుగు వ్యక్తి. he hails from ఖమ్మం. ఈయన ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దానికి సలహాదారుడుగా రీసెంట్ గా నియమించబడ్డాడు. సో ఇది ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే ఇది అటు TSPSC లోను ఇటు APPSC లోను ఇంపార్టెంట్. బేసిక్ గా ఈయన ఏపీకి సంబంధించిన వ్యక్తి, పుట్టింది అక్కడే, బట్ తెలంగాణలో చదువుకొని, అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటుండే కదా, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఈయన మూలాలు ఆంధ్రాలో ఉన్నాయి, బట్ ఉండేది ఇప్పుడున్న
తెలంగాణ ప్రాంతంలో. సో ఇటు టీఎస్పీఎస్సికి అటు ఏపీపీఎస్సికి రెండిట్లో అడిగే అవకాశం ఉంది. బేసిక్ గా ఈయన ఖమ్మం నగరానికి చెందిన వ్యక్తి. ఈయన ఐఏఎస్ గా సెలెక్ట్ కాకన్నా ముందు ఆ ఇంటర్ లో బైపీసీ తీసుకొని అటు ఎంబీబీఎస్ కూడా పూర్తి చేశాడు. దాని తర్వాత సివిల్స్ పరీక్ష రాసి యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ ఐపీఎస్ కొట్టి దాని తర్వాత ఐఏఎస్ కొట్టడం జరిగింది. అక్కడ పంజాబ్ క్యాడర్ లో జాబ్ చేస్తూనే అమెరికాలో ఒక యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడంట. పిహెచ్డి క్యాన్సర్ నిర్మూలన అంశంపై పిహెచ్డి చేయడం జరిగింది. అది చేసిన తర్వాత అయినా ఇటు స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి షిఫ్ట్ అయిపోయి అటు సౌత్ బ్లాక్ లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో 2 ఏళ్ల పాటు సలహాదారులుగా బాధ్యత ఇప్పుడు తీసుకోనున్నారు. ఓకే, సో అందువల్ల మన తెలుగు వ్యక్తి ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన దానికి వెళ్తున్నాడు కాబట్టి ఇది ఇంపార్టెంట్ అవుతుంది గైస్, ఎగ్జామ్ లో అడగచ్చు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ బంగ్లాదేశ్. రీసెంట్ గా బంగ్లాదేశ్ లో ఎలక్షన్స్ జరిగాయి కదా. ఆ బంగ్లాదేశ్ లో జరిగిన ఎలక్షన్ లో ఇప్పటి ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారి పార్టీ అవామీ లీగ్ బంపర్ మెజారిటీతోని గెలవడం జరిగింది. అండ్ దీంతో షేక్ హసీనా గారు 5వసారి బంగ్లాదేశ్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు. ఈమె ఎవరు? బేసిక్ గా ఈమె మజబూర్ రెహమాన్ గారు ఉన్నారు కదా, బంగ్లాదేశ్ జాతి పిత, ఆయన కూతురే ఈ షేక్ హసీనా. అండ్ ఇందులో ఒక చిన్న పాయింట్ ఉందండి. మెయిన్ ఇంపార్టెంట్ పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విచ్ ఇస్ లెడ్ బై ఖలీదా జియా వాళ్ళు ఈ ఎలక్షన్ ని బహిష్కరించడం జరిగిందండి. వాళ్ళు బహిష్కరించడంతో ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా పడిపోయింది. వాళ్ళ సపోర్టర్స్ ఎవరు ఓటింగ్ కి రాలేదు. లాస్ట్ ఎలక్షన్స్ లో 80% ఓటింగ్ జరిగినప్పుడు షేక్ హసీనా గారే గెలవడం జరిగింది. అండ్ ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ అక్కడ 40% కి పడిపోవడం జరిగింది. ఎందుకు? అక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు బహిష్కరించారు ఎలక్షన్ ని, అందువల్ల ఇది పడిపోవడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఉంది చూడండి. ప్రధాన పార్టీలు బరిలో లేకపోవడం వల్ల ఓట్లర్లు పోలింగ్ పై ఆసక్తి చూపలేదు. విపక్షాల బహిష్కరణ, ఘర్షణ వాతావరణం మధ్య సాయంత్రం 4 గంటలకు ముగిసిన పోలింగ్ లో 40% మాత్రమే ఓటింగ్ జరిగింది, విచ్ ఇస్ వెరీ వెరీ లెస్ అండి. డెమోక్రసీలో ఎలక్షన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ భాగం, అందులో 60% ఆఫ్ ద పీపుల్ ఓటింగ్ కి రాలేదంటే ఒకసారి ఆలోచించండి. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే లాస్ట్ టైం 80% జరిగింది, బట్ ఈసారి మాత్రం 40% మాత్రమే జరగడం జరిగింది. ఓకే, రైట్. అండ్ షేక్ హసీనా 5th టైం టోటలీ, అండ్ లాస్ట్ 4 సార్లు నుంచి ఆమె ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరుగుతుంది. దిస్ ఇస్ ద 4th స్టేట్ టర్మ్ ఫర్ మిస్ షేక్ హసీనా as a prime minister, and in total 5th terms. Okay, 5th term, right. Now coming on to the next topic for today, that is beach games. ఈ మధ్య గేమ్స్ చాలా జరుగుతున్నాయండి. అటు ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఇప్పుడు రాబోయే 2024 ఒలింపిక్స్ ఉన్నాయి ఎక్కడ? ప్యారిస్ లో. దాని తర్వాత 2028 ఒలింపిక్స్ ఎక్కడ? లాస్ ఏంజల్స్, LA అంటారు, LA లో. సో ఇప్పుడు ఈ బీచ్ గేమ్స్, మొన్ననే యూనివర్సిటీ గేమ్స్ జరిగాయి, మనం చదువుకున్నాం. అలాగే ఈ బీచ్ గేమ్స్ అనేది వాళ్ళన్నింటిలో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారండి. దీస్ ఆర్ బీయింగ్ హెల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇండియాలో బీచ్ గేమ్స్ పెద్దగా ఉండవు. ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, కెనడా, USA ఇలాంటి దేశాలకు వెళ్తే బీచ్ వాలీబాల్ ఎంత ఫేమస్ మనకు తెలుసు కదా. బట్ ఇండియాలో చాలా చాలా తక్కువగా జరుగుతుంటాయి బీచ్ గేమ్స్ అనేవి. అందువల్ల గవర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం నిర్వహిస్తుంది ఫస్ట్ బీచ్ గేమ్స్. ఎక్కడ జరుగుతున్నాయి? దాద్రా నగర్ హవేలీ అండ్ డమాన్ అండ్ డియూని కలిపి ఇప్పుడు ఒక సింగిల్ యూనియన్ టెరిటరీగా ఏర్పడడం జరిగింది కదా. ఆ యూనియన్ టెరిటరీలోని డియూలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఫస్ట్ బీచ్ గేమ్స్ 2024 ఆర్ బీన్ హెల్డ్ ఎట్ డియో. దీన్ని యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన అనురాగ్ ఠాకూర్ హీఈస్ అన్ ఎంపీ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, ఆయన దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది బికాస్ హీఈస్ ద యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్. ఇది డియూలో ఎక్కడ జరుగుతుందంటే డియూలో ఉన్న గోగ్లా బీచ్ అని ఉంటుందండి. ఆ గోగ్లా బీచ్ లో ఆయన దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, బేసికలీ డ్యూ టు దిస్ ఫెస్టివల్ బీచ్ స్పోర్ట్స్ విల్ బి ప్రమోటెడ్ ఇన్ అదర్ బీచ్ బియరింగ్ స్టేట్స్ అండ్ యూటీస్ ఆఫ్ ద కంట్రీ. ఒకసారి ఇలాంటి గేమ్స్ అనేటివి స్టార్ట్ అవడం జరిగింది అనుకో నేషనల్ లెవెల్లో, ఏం జరుగుతుంది? ఎక్కడెక్కడ తీర ప్రాంతాలు ఉన్న స్టేట్స్ ఉంటాయో వాళ్ళు కూడా మెల్లమెల్లగా వాళ్ళకి సంబంధించిన స్టేట్ గేమ్స్ ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ బీచ్ గేమ్స్ కి ఒక ప్రాముఖ్యత అనేది పెరగడం జరుగుతుంది. ఈ టోటల్ గా ఈ బీచ్ గేమ్స్ లో 1200 మంది ప్లేయర్స్ పాల్గొంటున్నారు.
ఎనిమిది డిఫరెంట్ స్పోర్ట్స్ కి సంబంధించి. మరి అవి ఏ స్పోర్ట్స్ అంటే బీచ్ వాలీబాల్, బీచ్ బాక్సింగ్, బీచ్ సాకర్, సీ స్విమ్మింగ్. జనరల్ గా స్విమ్మింగ్ అనగానే మనం స్విమ్మింగ్ పూల్ లో జరిగేటివే జరుగుతాయి ఒలింపిక్స్ లో, బట్ ఇది డిఫరెంట్ అండి, సీ స్విమ్మింగ్. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ పెన్కాక్ సిల్సాట్, పెన్కాక్ సిలాట్. సిక్స్త్ వన్ ఈస్ బీచ్ కబడ్డీ. సెవెంత్ వన్ ఈస్ టగ్ ఆఫ్ వార్. టగ్ ఆఫ్ వార్ అంటే తెలుసు కదా, పెద్ద తాడు ఉంటది, ఆ తాడుని రెండు దిక్కులు బట్టి గుంజుతా ఉంటారు, ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు, టగ్ ఆఫ్ వార్. అండ్ ఎయిత్ వన్ మల్లకంబ్. ఈ ఎనిమిది పేర్లు ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ బీచ్ గేమ్స్ హెల్డ్ ఇన్ డియు అని అడగచ్చు. అప్పుడు ఈ ఎనిమిది పేర్లు గుర్తు లేకపోతే ఏది జరిగిందో మనకు అర్థం కాదు. ఓకే, రైట్. నౌ ఇది ఎప్పటి వరకు జరుగుతుందంటే January 4th నుంచి January 11th వరకు దీన్ని డియులో నిర్వహిస్తున్నారు. ప్లేయర్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ participating, and closing ceremony on 11th will be held at INS కుక్రీ మెమోరియల్. డియులో INS కుక్రీ అనే పేరు మీద ఒక మెమోరియల్ ఉంటుంది, ఇండియన్ నేవల్ షిప్ కుక్రీ వాళ్ళకు ఒక మెమోరియల్ ఉంటుంది, అక్కడ ఇది నిర్వహించడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఈ థీమ్, ఇది ఒక సబ్జెక్ట్ థీమ్ అండి. మనకు లోగోస్ ఉంటాయి కదా, లోగోస్ ఉన్నట్టే ఈ థీమ్స్ కూడా ఉంటాయి ఇలాంటి గేమ్స్ కి. సో మరి దీనికి థీమ్ ఏంటి, సబ్జెక్ట్ థీమ్ ఏంటి అని అడగచ్చు. దట్ ఈస్ డాల్ఫిన్ అండి. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే దగ్గర కూడా ప్రతి దగ్గర ఈ బీచ్ గేమ్స్ వాళ్ళు ఈ డాల్ఫిన్ ని పెట్టే ఇస్తున్నారు. జనరల్ గా ఇక్కడ ఒక మనిషి ఫోటో ఉంటది కదా, ఇది ఇప్పుడు ఉంది. ఏం చేశారంటే టగ్ ఆఫ్ వార్ ఉంది అనుకోండి, ఇటొక 8 అటొక 8 మనుషులు నిల్చోబెట్టి పిక్చర్ ప్రజెంట్ చేస్తారు. బట్ వీళ్ళు ఏం చేశారు, డాల్ఫిన్స్, అటు 8 డాల్ఫిన్స్ ఇలా మనిషి షేప్ లో ఉండి, ఇటు 8 డాల్ఫిన్స్ ఉండి దాని ఫొటోసే పెట్టడం జరిగింది. ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఒకసారి మీరు బీచ్ గేమ్స్ 2024 సంబంధించిన వెబ్సైట్ చెక్ చేయండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ సబ్జెక్ట్ థీమ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది గైస్. దిస్ ఈస్ డాల్ఫిన్ can be asked in the examination. Okay, now coming on to the next topic for today, that is we'll be discussing some important topics which are in the news. వాటిని ఎగ్జామ్స్ లో అడిగే వాటిని MCQs లో భాగంగా మనం డిస్కస్ చేసుకుందాం. Coming on to the first question for today, that is Professor B.R. Kamboj, who was recently announced winner of 14th MS Swaminathan Award, is associated with which field? ఇది ఇంపార్టెంట్ గైస్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ ఇయర్ MS స్వామినాథన్ అవార్డు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, MS స్వామినాథన్ గారు భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం గర్వించదగ్గ అగ్రికల్చరల్ సైంటిస్ట్. ఆయన 2023లో చనిపోవడం జరిగింది. అందువల్ల ఈ MS స్వామినాథన్ అవార్డు అనేది ఈసారి ఇంపార్టెంట్ అవుతుంది. ఆయన గురించి అడగడం మాత్రమే కాకుండా ఆయన పేరు మీద ఉన్న అవార్డుకి సంబంధించిన దాని మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈసారి. అండ్ దీన్ని ఎవరికి ఇచ్చారు, ప్రొఫెసర్ బిఆర్ కంబోజ్ కి ఇచ్చారు. దిస్ ఈస్ ద 14th టైం. మరి ఆయన అసోసియేటెడ్ విత్ విచ్ ఫీల్డ్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ అగ్రోనమీ, వెటర్నరీ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ప్లాంట్ బయోటెక్నాలజీ. మనం క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈయన దేనికి సంబంధించిన ప్రొఫెసర్, ఈయన ప్రొఫెసర్ మాత్రమే కాకుండా వైస్ ఛాన్సలర్ కూడా, అండ్ ఈజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ అగ్రోనమీ. మరి దేనికి వైస్ ఛాన్సలర్ ఈయన హర్యానాలో ఉన్న చౌదరి చరణ్ సింగ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్. బికాస్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రోనమీ, హీ వాస్ బీన్ గివెన్ దిస్ MS స్వామినాథన్ అవార్డ్. ఓకే, అవార్డ్ ఎందుకు, హీ హాజ్ ఆల్రెడీ పబ్లిష్డ్ 300 రీసెర్చ్ పేపర్స్ అగ్రికల్చర్ కి సంబంధించిన విషయాల మీద ఈయన ఆల్రెడీ పబ్లిష్ చేశాడంట. అండ్ వేరియస్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పేపర్స్ లో, జర్నల్స్ లో ఆర్టికల్స్ రాసున్నాడు. సో అందువల్లనే ఈయనకు అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ అవార్డు ఎక్కడ ప్రజెంట్ చేశారని కూడా మనం రోజు క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. దిస్ అవార్డ్ వాజ్ ప్రజెంటెడ్ ఎట్ అన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ వన్ హెల్త్ వన్ వరల్డ్ అనే పేరు మీద ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రీసెంట్ గా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో నిర్వహించడం జరిగింది. దానికి వచ్చిన ప్రజల సమక్షంలో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. ఇది ఇంపార్టెంట్ గైస్. MS స్వామినాథన్ అవార్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్ మటుకు చాలా చాలా ఇంపార్టెంట్. జనరలీ దీని మీద క్వశ్చన్స్ రాదు, బట్ స్వామినాథన్ గారు ఈ ఇయరే చనిపోయారు కాబట్టి ఈసారి అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్డ్ a 1-year moratorium
ఆన్ ఫారెన్ రీసెర్చ్ షిప్స్ ఎంటరింగ్ ఇట్స్ వాటర్. మొరాటోరియం అంటే ఏంటి? ఈ యొక్క 1 year వరకు ఏ షిప్స్ వాళ్ళ దేశంలోకి రానియకుండా కొన్ని ఆంక్షల్ని, ఫారెన్ షిప్స్ రాకుండా ఆంక్షల్స్ ని పెట్టడం జరిగింది. మరి ఏ గవర్నమెంట్ పెట్టింది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ ఏ మయన్మార్, బి థాయిలాండ్, సి ఫిలిప్పీన్స్, డి శ్రీలంక. ఎవరు పెట్టారండి? రీసెంట్ గా న్యూస్ లో ఉంది. వాట్ ఈస్ శ్రీలంక. మన భారతదేశానికి తీర ప్రాంతమైన దేశమైన శ్రీలంక ఐలాండ్ వాళ్ళు పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారంటే ఒక 1 year మొరటోరియం ని ఫారెన్ రీసెర్చ్ షిప్స్, నార్మల్ ట్రేడ్ షిప్స్ కి ఏం సంబంధం లేదు. ఫారెన్ రీసెర్చ్ షిప్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే వాళ్ళ ప్రాదేశిక జలాల్లోకి రాకుండా పెట్టడం జరిగింది. దీనికి అఫీషియల్ రీజన్ ఏం చెప్పారంటే, మా షిప్స్ ని, మా పోర్ట్స్ ని కెపాసిటీ బిల్డింగ్ కోసము డెవలప్ చేస్తున్నాము, అందువల్ల ఈ మా దేశంలోని పోర్ట్స్ కి రాకండి అని చెప్పి అఫీషియల్ రీజన్ కి కెపాసిటీ బిల్డింగ్ అని చెప్పారు. కానీ బట్ ఇన్అఫీషియల్ రీజన్ ఏంటి? ఏమని అందరూ ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్కాలర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద రాసే ఎక్స్పర్ట్స్ ఏమని రాస్తున్నారంటే, దిస్ డిసిషన్ ఈజ్ సీన్ యాజ్ ఎ రెస్పాన్స్ టు ద కన్సర్న్స్ రేజ్డ్ బై ఇండియా రిగార్డింగ్ చైనాస్ రీసెర్చ్ వెజిల్స్ డాకింగ్ ఇన్ ద రీజియన్. ఈ మధ్య మన ఇస్రో సైంటిస్టులు శాటిలైట్స్ లాంచ్ చేసేటప్పుడు, లేకపోతే డిఆర్డిఓ సైంటిస్టులు మిజైల్స్ లాంచ్ చేసే టైంలోనే ఈ చైనాకి సంబంధించిన రీసెర్చ్ షిప్స్ అనేటివి మన ఇండియన్ ఓషన్ రీజియన్ లో, ముఖ్యంగా శ్రీలంక తీర ప్రాంతంలో వచ్చి తిష్ట వేస్తున్నాయండి. సో దట్ వీటి రిలీజ్ చేసేటప్పుడు వీటికి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవడానికి వస్తున్నాయి. అలాంటివి జరగకుండా లాస్ట్ టైం ఇది వస్తుందని తెలుసుకొని మన వాళ్ళు లాంచ్ ని వాయిదా చేశారు. ఆ టైంలో అలాంటివి మళ్ళీ జరగకుండా శ్రీలంక మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని ఈ మొరటోరియం అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఆయన చైనాకు సపోర్ట్ ఉండే, ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ మన ఇండియాకు సపోర్ట్ గా ఉన్న వ్యక్తులు అండి. సో దాన్ని వాడుకొని మన వాళ్ళు ఇలాంటి డిప్లొమాటిక్ ప్రెజర్ ని పెట్టి ఇలాంటిది తీసుకురావడం జరిగింది. దిస్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఇండియాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ శీర్షేందు ముఖోపాధ్యాయ who recently won the 2020 Kuvempu Rashtriya Puraskar is a prolific writer of which language? 2023 కువెంపు రాష్ట్రీయ పురస్కార్ ని ఒక ఆథర్ కి ఇచ్చారు. ఆయన శీర్షేందు ముఖోపాధ్యాయ. ఆయన ఏ లాంగ్వేజ్ లో రాస్తారని అడుగుతున్నాడు. బేసికలీ హీజ్ ఏ బెంగాలీ రైటర్ అండి. ఇందులో ఈయన ఏ రైటర్ ఎవరికి ఇచ్చారని మాత్రమే కాకుండా కువెంపు రాష్ట్రీయ పురస్కార్ కూడా ఇంపార్టెంట్ అండి. దిస్ కువెంపు రాష్ట్రీయ పురస్కార్ ఇది ఒక ప్రెస్టీజియస్ నేషనల్ లిటరరీ అవార్డ్ అండి. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దిస్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ లేట్ కెనడా పోయెట్ కాల్డ్ కువెంపు. కువెంపు అనే ఆ వ్యక్తి పేరు మీద దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ అవార్డ్ హానర్స్ రైటర్స్ హూ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటెడ్ టు ఇండియన్ లాంగ్వేజెస్. అటు ఈ అవార్డు ఎవరికి వచ్చింది అనేది ఎంత ఇంపార్టెంటో, ఇటు ఎవరి పేరు మీద ఇస్తున్నారు, ఈయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దిస్ ముఖోపాధ్యాయ హ్యాస్ రిటన్ బుక్స్ ఇన్ బెంగాలీ లాంగ్వేజ్. 90 books వరకు ఇప్పటి వరకు రాయడం జరిగిందండి. అందులో చిల్డ్రన్ ఫిక్షన్స్ ఉన్నాయి, చిన్నపిల్లల పుస్తకాలు ఫిక్షన్స్ ఉన్నాయి, అండ్ ట్రావెలోగ్స్ ఉన్నాయి. ఇలాంటి డిఫరెంట్ అయినా రాయడం జరిగింది. ఓకే, రైట్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ అవార్డ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు మ్యాప్ ఆల్ యాక్సిడెంట్ బ్లాక్స్ స్పాట్స్ ఆన్ ఏ మ్యాపిల్స్ యాప్. అంటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ఎప్పుడు యాక్సిడెంట్ అయ్యే ప్రాంతాలు ఉంటాయి కదా, అలాంటి బ్లాక్ స్పాట్స్ అన్నిటినీ మ్యాపిల్స్ యాప్ అనే ఒక వెబ్సైట్ లో పెట్టి నా ఫస్ట్ స్టేట్ ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ ఏ రాజస్థాన్, బి కర్ణాటక, సి మహారాష్ట్ర, డి పంజాబ్. మరి ఎవరు? పంజాబ్ అండి. పంజాబ్ వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాళ్ళ రాష్ట్రంలో ఉన్న అన్ని యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్స్ ని, ఎన్ని ఉన్నాయి? 784 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. వాటిని మ్యాపిల్స్ యాప్ లో పెట్టడం జరిగింది. బేసికలీ దిస్ మ్యాపిల్స్ యాప్ ఈజ్ ఏ నావిగేషన్ సిస్టమ్. దిస్ ఈజ్ ఏ నావిగేషన్ సిస్టమ్ డెవలప్డ్ బై మ్యాప్ మై ఇండియా. మ్యాప్ మై ఇండియా వెబ్సైట్ ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించిన యాప్ అండి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ యాప్ ఎలాగో ఈ మ్యాపిల్స్ యాప్ కూడా అలాగేనండి. ఇది ఆ ప్రాంతంలో మనం వెళ్తా ఉంటే మనకు మెసేజ్ పంపించి హెచ్చరిస్తూ ఉంటుందట. పంజాబ్ లో ఇక్కడ బ్లాక్ స్పాట్ ఉంది, ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి చేయడం జరుగుతుంది. దిస్ ఇనిషియేటివ్ ఈజ్ అనౌన్స్డ్ బై ఎవరు? పంజాబ్ డీజీపీ అయిన గౌరవ్ యాదవ్ గారు ఈ లాంచ్ ని
ఈ యాప్ని చీఫ్ మినిస్టర్ భగవత్ సింగ్ మాన్తో కలిపి సడక్ సురక్ష ఫోర్స్ అనేది ఒక దాన్ని క్రియేట్ చేసి దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ యాక్సిడెంట్ జరిగే బ్లాక్ స్పాట్స్ని సడక్ సురక్ష ఫోర్స్ అనే ఒక దాని ద్వారా తయారు చేపించి దాన్ని మ్యాపిల్స్ యాప్లో పెట్టడం జరిగిందండి. ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దేశంలో మొట్టమొదటిసారిగా చేస్తున్నారు. మన హైదరాబాద్లో కూడా ఇలాంటివి చేస్తే బాగుంటుంది, ఎందుకంటే హైదరాబాద్ సిటీలో కూడా ఎప్పుడూ యాక్సిడెంట్స్ అయ్యే కొన్ని జోన్స్ ఉన్నాయండి. ఆ ఏరియాలో ఏం చేస్తారంటే యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అని చెప్పి ఒక బోర్డు పెట్టి వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోయిన్పల్లి చౌరస్తా నుంచి తాడ్బండ్ వస్తుంటే అక్కడ ఒక శ్మశానం ఉంటుందండి, మన ముస్లిమ్స్ శ్మశానం ఉంటుంది, కబరిస్తాన్. అది దాటగానే ఒక టర్న్ ఉంటుందండి. ఎంత పెద్ద టర్న్ ఉంటుందంటే అక్కడ ముందటి నుంచి వచ్చేది సరిగ్గా అటు సైడ్ రోడ్ నుంచి ఏముంటుందో కనిపించదు. అక్కడ ఎప్పుడు ఆర్టీసీ బస్సెస్ అంత మన డ్రైవర్స్ ఎంత సురక్షితంగా ఉంటారు ఆర్టీసీ వాళ్ళు కూడా యాక్సిడెంట్ చేస్తూ ఉంటారండి. అంత యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అది. బట్ అది ఎక్కడ గూగుల్ మ్యాప్స్లో కానీ ఎక్కడ చూపించదు ఇది యాక్సిడెంట్ ప్రోన్ మ్యాప్ అని. సో ఇలాంటి సిస్టమ్ మన దగ్గర కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఓకే, రైట్. ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and subscribe our channel. Thank you.